ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన రాజకీయ పరిణామాలు తిరుగుతున్నాయి. దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీలో మేధావిగా, కీలక వ్యూహకర్తగా చక్రం తిప్పిన ఆయన ఉద్గంధుడిగా స్వపక్షం నుంచే గట్టిగా సెగ తగులుతుందన్న వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన ఒక సంచలన కథనం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఆయన పట్టు సడలుతుందా అనే అనుమానాలు ఈ నివేదికలు బయలుపరుస్తున్నాయి. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు యనమల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు అసెంబ్లీ స్పీకర్గా మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న యనమలకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీలో యనమల యువరక్తాన్ని ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు భావిస్తుండడం యనమల వంటి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. తుని నియోజకవర్గంలో యనమల కుటుంబ సభ్యులు జోక్యం పెరిగిందని స్థానిక నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. దీనికి తోడు రాబోయే ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తుండటంతో యనమలకు టికెట్ దక్కడం కష్టమైన ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం యనమల వర్గీయుల్లో తీవ్ర ఆందోళన నింపింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన నాయకుడికి ఇట్లాంటి పరిస్థితిని ఎదురవడం ఊహించని పరిణామం. యనమల రామకృష్ణుడు కేవలం ఒక నియోజకవర్గ నేత మాత్రమే కాదు, పార్టీ ఆర్థిక విధానాలను రూపకల్పన చేసే స్థాయి వ్యక్తి. అటువంటి నేతపై ఇప్పుడు పార్టీలోనే వ్యతిరేకత రావడం వెనుక బలమైన శక్తులు ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం యనమల తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వ్యతిరేకత రావడం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా యనమల పట్ల ప్రజల్లో సానుకూలత తగ్గినట్లు తేలిందని వార్తలు వస్తున్నాయి. సామాజిక సమీకరణలు కూడా ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయని సమాచారం. ఒకప్పుడు పార్టీలో ఆయన మాటే వేదంగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. లోకేష్ టీం పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పాత తరాన్ని పక్కన పెట్టి కొత్త తరానికి ముందుకు తెచ్చే ప్రక్రియలో భాగంగానే యనమల ప్రాధాన్యత తగ్గుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త నిజమైతే యనమల రామకృష్ణుడు రాజకీయ ప్రస్థానం ఒక క్లిష్ట దశకు చేరుకున్నట్లే అని చెప్పవాలి. ఆయన తదుపరి అడుగులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుంది. యనమల వంటి నేత ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఆంధ్రజ్యోతి కథనం సృష్టించిన ఈ ప్రకంపనలు కేవలం తునికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదని, పార్టీలో త్వరలో రాబోయే పెద్ద మార్పులకు సంకేతమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్